సో ఇరాన్ ఇప్పుడు దుబాయ్ ను డైరెక్ట్లీ టార్గెట్ చేస్తుంది. ఎంటైర్ రీజన్ స్మాష్ ఆన్ అవుతుందని వార్నింగ్ ఇష్యూ చేసింది. సో ఇక్కడ చూడండి IRGC మేజర్ అనౌన్స్మెంట్. సో దుబాయ్ లో US ఫోర్సెస్ హైడ్ అవుతున్న లొకేషన్స్ ని టార్గెట్ చేసాం. 500+ US సోల్జర్స్ అక్కడ హైడ్ అవుతున్నారు. సో దాంట్లో 2 లొకేషన్స్ ఆల్రెడీ హిట్ చేసాం మిజైల్స్ అండ్ డ్రోన్స్ తో. సో దాని వల్ల హెవీ లాసెస్ ఇన్ఫ్లిక్టెడ్ అని ఇరాన్ క్లెయిమ్ చేసింది. ప్లస్ యుక్రెయిన్ యాంటీ డ్రోన్ డిపోర్ట్ దుబాయ్ లో US మిలిటరీకి సపోర్ట్ చేస్తుంది. సో దాన్ని కూడా టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేశారంట. అండ్ అబుదాబి ఖలీఫా ఎకనామిక్ జోన్ లో డెబ్రీస్ ఫెల్ అగైన్ ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడ ప్యాటర్న్ మాత్రం క్లియర్ గా ఉంది. UAE is under constant attack. అండ్ ఓమన్ లో చూస్తే US మిజైల్ సపోర్టెడ్ వెజల్ ని కూడా టార్గెట్ చేశారు. ఇరాన్ క్లారిటీ ఇచ్చింది, ఓమన్ సోవరెంటీని రెస్పెక్ట్ చేస్తున్నాం. ఓమన్ పోర్ట్ నుండి కన్సిడరబుల్ డిస్టెన్స్ లో టార్గెట్ హిట్ చేసామని చెప్పింది. అండ్ బేరన్ లో చూస్తే సైరన్ సౌండింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ రిపీటెడ్ అటాక్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఈ వార్ లో 4th వీక్ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంది. US ఇజ్రాయెల్ ఎస్కలేట్స్ అండ్ ఇరాన్ రిటాలియేట్స్ అండ్ గల్ఫ్ కంట్రీస్ ఆర్ సఫరింగ్. ఈ సైకిల్ కి బ్రేక్ అనేది లేదు. అండ్ IRGC స్పోక్స్ పర్సన్ జోఫాగ్రే డైరెక్ట్ వార్నింగ్ ఇష్యూ చేశాడు. అమెరికన్ ఆర్మీ ఫ్లడ్ అండ్ హైడింగ్ అవుట్ సైడ్ ది బేసెస్. ఎందుకంటే మా పవర్ఫుల్ ఇన్వాషన్ వాళ్ళ రీజనల్ బేసిస్ ని డిస్ట్రాయ్ చేసింది. సో ట్రంప్ అండ్ US మిలిటరీ కూడా రియలైజ్ అవ్వండి. సో రీజన్ విల్ టర్న్ ఇంటూ గ్రేవ్యార్డ్ ఫర్ అమెరికన్ సోల్జర్స్. సో వాళ్ళకి అసలు చాయిసే లేదు సరెండర్ అవ్వడం తప్ప అని. సో ఇది ఒక స్ట్రాంగర్ థ్రెడ్ ఎట్ ఇష్యూడ్ గైస్. సో US సోల్జర్స్ సరెండర్ కావాలని డిమాండ్ డైరెక్ట్ గా ఇస్తున్నారు. సో ఇక్కడ 4th వీక్ లో కూడా వార్ ఇంటెన్సిఫై ఉంది. సో ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా పేజ్ ని ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్ లో చెప్పండి.